హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే చదవాలనుకుంటున్నాను. నేను సెబీ యొక్క అడ్వైజర్ని కాదు ఫ్రెండ్స్. నేను ఏ విధమైన ఆప్షన్లో కానీ స్టాక్స్లో కానీ ఫ్యూచర్లో కానీ బై కానీ సెల్ కానీ రికమెండేషన్ అయితే చేయడం లేదు. సో దయచేసి అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అయితే నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 21,238 దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది ఈరోజు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ కొద్దిగా 50 నుంచి 60% ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత సెల్లింగ్ ప్రెజర్ రావాలని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ బయింగ్ ఆపర్చునిటీ వచ్చేలాగా ఉంటే కనుక మార్కెట్లో 22,000 మార్కును ఒక హై వాల్యూమ్తో క్రాస్ అవ్వాలని కూడా నేను ముందుగానే మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ ఈరోజు మనకి సెల్లింగ్ జరిగిన 50 నుంచి 60% అంతే. పైన మనకి అడ్జస్ట్మెంట్ చేసుకుంది, మరీ మంచిది. ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సో అక్కడి నుంచి మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే రావడం జరిగింది. మన సెల్లింగ్ ప్రెజర్ కూడా ఇవాళ ఇంత భయంకరంగా రావడం కారణం కూడా ఒక ఎక్కువ అడ్జస్ట్మెంట్ అయితే మార్కెట్ జరిగిందనమాట. సో ఎంత అడ్జస్ట్మెంట్ జరుగుతుంటే మార్కెట్లో అంత సెల్లింగ్ ప్రెజర్, డౌన్ సైడ్ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రెజర్ రావడం సహజం అనమాట. సో అయితే మార్కెట్ మనకి ఒకసారి నిఫ్టీ ఓవరాల్గా మనకి సపోర్ట్ లెవెల్ కూడా తెలుసుకుందాం. అదేవిధంగా ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను 30 మినిట్స్ చార్ట్లో కన్వర్ట్ అవుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొన్న మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంది 2 డేస్ కూడాను. సో అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్ చూడండి, మనకి ఈ లెవెల్ని రెసిస్టెన్స్ లెవెల్గా క్రియేట్ చేసుకుని మార్కెట్ ఒక సెల్లింగ్ ఈ లెవెల్ని మళ్ళీ ఒకసారి ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ ఈ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెజర్ అయితే రావటం జరిగిందనమాట. సో అయితే మార్కెట్లో మనకి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక మనకి ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకున్నాం కదా, కొద్దిగా హోల్డ్ అయితే చేయాలి ఈ లెవెల్ దగ్గర నుంచి. సో ఈ లెవెల్ దగ్గర చూడండి 21,000 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ అయితే మార్కెట్ ఉంది. సో ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ డైరెక్ట్ రాకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక డైరెక్ట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది కానీ ఇక్కడ నుంచి కొద్దిగా ఇంట్రాడే బేసిక్లో కొద్దిగా మార్కెట్ హోల్డ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి 5 మినిట్స్ చార్ట్లో కానీ 15 మినిట్స్ చార్ట్లో కానీ 1-2 క్యాండిల్స్ హోల్డ్ అయ్యే పాసిబిలిటీ ఉంది ఈ లెవెల్ దగ్గర. అంతేగాని డైరెక్ట్గా అయితే సెల్లింగ్ ప్రెజర్ అయితే లేదు. డైరెక్ట్గా సెల్లింగ్ ప్రెజర్ వస్తే మళ్ళీ మార్కెట్ ఆఫ్టర్నూన్ నుంచి మార్నింగ్ ప్రెజర్ వస్తే కనుక మార్కెట్ ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ బయింగ్ వచ్చే ఆపర్చునిటీ ఉందన్నమాట. అదేవిధంగా గ్యాప్ డౌన్, ఒకవేళ ఈ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ వస్తే మాత్రం వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. ఎందుకంటే ఒక వాల్యూమ్ గ్యాప్ డౌన్ వచ్చిన తర్వాత దాని వాల్యూమ్ని మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది, ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో లేదో అని చెప్పి. ఆ గ్యాప్ డౌన్లో వచ్చిన వాల్యూని మనకి హై వాల్యూమ్ అయితే మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అయితే కొద్దిగా ఎక్కువ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎక్కువ అంటే మరీ ఇంత రాదు, కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మార్కెట్ ఇవాళ సెల్లింగ్ మీద రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ పాసిబిలిటీ ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. రేపు వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది మార్కెట్లో. సో ఈరోజు వచ్చిన ప్రాఫిట్ని రేపు పోగొట్టుకోవద్దు. సో జాగ్రత్తగా ట్రేడ్ చేస్తానని ఆశిస్తున్నాను అనమాట. అయితే ఈరోజు ట్రేడింగ్ సెక్షన్ ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, ఒక రాంగ్ సెల్లింగ్ అయితే విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ఒక రాంగ్ సెల్లింగ్ అయితే మార్కెట్ జరిగింది. సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకి 21,000 దగ్గర అయితే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. కాబట్టి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళే పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ నుంచి మూమెంటంలో ఇక్కడ నుంచి మనకు వాల్యూమ్ సపోర్ట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్కి నేనైతే కాల్ ఆప్షన్ అయితే బై చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. సో ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో కూడా చెప్తుంది ఫ్రెండ్స్. అది కూడా మనం ఎందుకంటే మన కాల్ ఆప్షన్ ఇక్కడ వెళ్ళేది కొద్ది వాలటిలిటీతో వెళ్తుంది మార్కెట్. అంతేగాని దీనికి 120 డిగ్రీలో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ 120 డిగ్రీలో బయింగ్ ఉండదు. ఎందువల్ల ఉండదు అంటే ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ 120 డిగ్రీలో వచ్చింది, బయింగ్ కూడా 120 డిగ్రీలో వస్తే కనుక మనకి వీ షేప్ రికవరీ అయిపోద్ది మార్కెట్. చూడండి ఇక్కడ నుంచి 120 డిగ్రీలో సాఫ్ట్గా ఫాల్ అయింది, మరి 120 డిగ్రీలో వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇవి ఒక వీ షేప్ రికవరీ అంటారు. దీన్ని మార్కెట్లో మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. కానీ నేను డిసెంబర్ నుంచి వస్తున్నాను మీకు, మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్ళిపోయింది. మార్కెట్ కూడా నేను డిసెంబర్లో కూడా ముందుగా మీకు చెప్పాను. సో ఇప్పుడు కూడా అది చెప్పింది, ఓవర్ వాల్యుయేషన్లో ఉంది మార్కెట్. ఓవర్ వాల్యుయేషన్లో ఉన్న మార్కెట్ మాత్రం కంపల్సరీగా మనకి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉండే అవకాశం ఉందన్నమాట.
సో ఈ రకంగా అయితే మనకి ఇంట్రాడే బేసిక్లో అయితే 21,000 అయితే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది మార్కెట్కి. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఫీల్ చేసుకోవాలా. 21,450 దగ్గర ఈ లెవెల్ దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. ఇంట్రాడే బేసిక్ ఫ్రెండ్స్, ఇది హోల్డింగ్ పర్పస్ కాదు. హోల్డింగ్ అయితే మీకు ఒక డౌన్ సైడ్ అయితే హోల్డింగ్ పర్పస్ అయితే పుట్ ఆప్షన్ అయితే హోల్డింగ్ పర్పస్ అయితే ఓకే, కానీ కాల్ ఆప్షన్ గురించి కాదనమాట. సో ఇదైతే ఒక రెసిస్టెన్స్ జోన్ 21,450 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉంది. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ 21,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది నిఫ్టీ 50కి. సో ఈ రకంగా ఇదైతే నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 45,015 రూపాయల దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ యొక్క మనకి రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసుకుంటుంది. బట్ ఈ లెవెల్ దగ్గర నుంచి సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి అంటే మళ్ళీ మనకు మంచి ఒక హై వాల్యూమ్తో రావాల్సి వస్తుంది అనమాట. సో ఇంతలో మనకి ఇంట్రాడే బేసిక్లో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే సో ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. నిన్నటి వరకు కూడా 3 days సపోర్ట్ లెవెల్ అయితే మార్కెట్ సపోర్ట్ చేసుకునే వచ్చింది. ఈ లెవెల్ బ్రేక్ చేసింది, ఒక వాల్యూమ్తోనే బ్రేక్ చేసింది. సో సెల్లింగ్ ప్రెజర్ అయితే వచ్చి ఎక్కువగా అయితే వచ్చిందన్నమాట. సో అదేవిధంగా మనకి కింద మార్కెట్ రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అది కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 44,500 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది మార్కెట్కి. 44,500 నుంచి మనకు ఒక సపోర్ట్ చేసుకుని 44 నుంచి 44,500 అంటే 44,500 మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి ఒక రాంగ్ సెల్లింగ్ వెళ్ళింది కాబట్టి మార్కెట్, సో ఈ సెల్లింగ్ని మనకి క్యాప్చర్ చేయాలి. మార్కెట్ కొద్దిగా 30% కానీ 40% అనేది క్యాప్చర్ చేయాలి. ఒక అప్సైడ్ మూమెంట్ ఉంది. అప్సైడ్ మూమెంట్ మార్నింగ్ సెషన్లో అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ టైమింగ్స్ మోర్ ఇంపార్టెంట్ నిఫ్టీ ఆప్షన్స్లో అనమాట. మనకి ఆప్షన్స్లో ప్రీమియమ్స్ ఎప్పుడెప్పుడు డికే అవుతాయి కూడా టైమింగ్ బట్టి డికే అవుతుంటాయి. సో అలాగే విధంగా మనకి ఆ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుందా, డౌన్ సైడ్ మూమెంట్ వెళ్తుందా, అప్ సైడ్లో మూమెంట్ ఉందా, డౌన్ సైడ్ వచ్చిందా, అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో ఉందా మార్కెట్, లేదా సెల్లింగ్ ప్రక్రియలో ఉందా చూసుకోవాలి. మనం చూసుకుని దాన్ని బట్టి టైమింగ్ యాడ్ చేసుకుని మనం బయింగ్ అని సెల్లింగ్ అని చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ బై చేస్తే మాత్రం డెఫినెట్గా 100% లాస్లో వస్తాం. ప్రాఫిట్లో అయితే మనం కొద్ది గొప్ప ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఎప్పుడో ఒక అమావాస్యకి పౌర్ణమికి ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం, ప్రతిరోజు లాస్ వేస్తుంటాం అనమాట. సో అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం 45,500 దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ఈ 44,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీకి. సో ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ వచ్చిన వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుతాం మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుందా, డౌన్ సైడ్ మూమెంట్ వెళ్తుందా. ఇక్కడ నుంచి మార్కెట్ వాలటిలిటీ అప్ సైడ్ మూమెంట్కి వెళ్తుంది నిఫ్టీ 50 కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. వాలటిలిటీ వెళ్ళినప్పుడు మార్కెట్ మనకు స్టాప్ లాస్లు హిట్ అయిపోతాయి. మనకు కంపల్సరీగా స్టాప్ లాస్లు పెట్టుకోవడం కూడా రావాలి. వాలటిలిటీ మార్కెట్లో ఒకలాగా ఉండాలి, మూమెంటం మార్కెట్లో ఒకలాగా స్టాప్ లాస్లు ఉంటాయి అనమాట. అన్నీ ఒక రోజులో మనకి మార్కెట్లో స్టాప్ లాస్ ఒకలాగా ఉండదు ఫ్రెండ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాలటిలిటీ మార్కెట్లో కొద్దిగా మనకి ఎంత వాలటిలిటీ ఉంటుంది, మార్కెట్ 3x ఉందా 4x ఉందా వాలటిలిటీ మనం ముందు అది తెలుసుకోవాలి. ఒకవేళ 3x కానీ 4x వాలటిలిటీ ఉంటే మాత్రం మీరు 10 రూపీస్ కానీ 15 రూపీస్ కానీ స్టాప్ లాస్ పెడితే విత్ ఇన్ సెకండ్స్లో ఈ నిమిషంలో హిట్ అయిపోతాయి అనమాట. దాంట్లో మొహమాటం ఏం లేదు. అలా కాకుండా మనకి 3x బిలో మార్కెట్ ఒకసారి వాలటిలిటీ ఉంటే మాత్రం కొద్దిగా 15 రూపాయల స్టాప్ లాస్ని హిట్ చేయడానికి కొద్ది టైం పడుతుంది అన్నమాట, అంత ఈజీగా హిట్ చేయదన్నమాట. సో అది వాలటిలిటీ బట్టి బేస్ చేసుకుని మనకు స్టాప్ లాస్లో పెట్టుకుంటూ వస్తూ ఉండాలన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ అయితే 44,500 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. రెసిస్టెన్స్ జోన్ అయితే 45,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ఇది ఈ రకంగా అయితే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా రేపు ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళు అయితే జాగ్రత్తగా ట్రేడ్ చేయాలని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.